శ్రీ సాయి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్య నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కొంత భాగం పారాయణం చెప్పుకుందాం. నేటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందాన్ని 73 భాగాలుగా 70 చెప్పుకున్నాం. ఇంకా కొంత ఉన్నది, ఒక 2-3 భాగాలు అవుతుంది. అది ఈరోజు ఒక భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిష్కలంక జీవనుడైన మహాత్ముడు ఈ విధంగా సర్వేశ్వరుడిపై నిలిపిన భావ సంపద కలవాడై సమధికమైన సద్భక్తితో మోదంతో పులకించిన శరీరం కలవాడై ఎంతో కుతూహలంతో సంతోష బాష్పాలు, ఆనంద బాష్పాలు పొంగి పొరలగా ఆనందం అనే సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాడు. విషయ బంధాల నుండి విముక్తి కలిగించే నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకొని ఉత్తమ ధ్యానంతో అన్నింటినీ కూడా మించిన వెలుగునందు మనస్సు నిలపగలుగుతాడు. హృదయపూర్వకంగా మోక్షాన్ని అపేక్షిస్తాడు. అందువల్ల మోక్షాన్ని అపేక్షించే మహానుభావుని మనస్సు సంసార బంధాల నుండి విముక్తం అవుతుంది. దానిలో భగవంతుని కన్నా వ్యతిరేక్తమైన భావానికి తావే లేదు. భగవంతుని కన్నా అన్యం కనిపించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల మనిషికి అనన్య స్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకన్నా పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు ఆ వెలుగులో ఏకమై సమానమైన ఆకారం కలిగి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదేవిధంగా జీవుడు తన శరీరం, మనస్సు మొదలగు వానియందు వేరు భావన లేక సర్వం భగవన్మయంగా సంభావిస్తాడు. ఈ అనన్యభావమే మోక్షం. అంతేకాకుండా అమ్మా, ఏ పురుషుడు తన జీవితానికి జన్మ చివరిదైన అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాల నుండి నివృత్తమైన చిత్తంతో యథాశక్తి తన ధర్మాన్ని ఆచరించడం, ఆ ధర్మానికి దూరంగా ఉండటం పాటించి ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ గలవాడై సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టకుండా అవి అహంకార ధర్మాలని గుర్తించి సుఖ దుఃఖాలకు అతీతమైన బ్రహ్మస్వరూపంలో నిష్ఠ కలిగి ఉంటాడో ఆ మనిషికి ఆత్మతత్వం సాక్షాత్కరిస్తుంది. అతని మనస్సు తన మూలమైన ఆత్మయందు విలీనం అవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థులైన జ్ఞానికి ఇది ఆఖరి జన్మ. అందుకే అటువంటి వాన్నే జీవన్ముక్తుడు అని ప్రాజ్ఞులు అంటారు. అటువంటి వాడు తన శరీరం నిలిచుండటం, కూర్చుండటం, తిరగటం ఏమీ తెలియకుండా ఉంటాడు. మద్యపానం చేసి మైకంలో ఉన్న మనుష్యుడు తన నడుం చుట్టూ ఉన్న పైబట్టను మరిచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైన వాడు తన శరీరం దైవాధీనమని, అది ఎప్పుడో నశించిపోయేదని భావించి ఆత్మతత్వాన్ని అవగతం చేసుకుని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్ర భావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడై కర్మఫలం అనుభవింపవలసినంత వరకు భార్యా పుత్రులతో కూడిన ఈ సంసారాన్ని స్వప్నంలాగా అనుభవిస్తాడు. ఇంద్రియాలతో ప్రాణాపానాది ప్రాణావృత్తులతో కూడిన ఈ దేహం తనకు జన్మనిచ్చిన ప్రారబ్ధ కర్మ యొక్క శేషం ఉన్నంత వరకు ఆ కర్మ యొక్క ప్రభావంచే జీవించే ఉంటుంది. కానీ ఆత్మస్వరూపాన్ని తెలిసి ఆ ఆత్మజ్ఞానమందు పరిమిష్టితై ఉన్న యోగి ధనము, బంధువర్గము మొదలైన వాటితో సంబంధం కలిగి ఉన్న ఇటువంటి దేహాన్ని మళ్ళీ పొందడు సుమా. వాస్తవంగా ఈ దేహమైనా కూడా స్వప్న పదార్థంలాగా మిథ్య మాత్రమే. అందువల్ల అతడు తర్వాత కళ నుండి మేల్కొన్న వాళ్ళలాగా ఆ తన సంసార బంధాలన్నీ కూడా వదిలిపెట్టి ప్రవర్తిస్తాడు. మానవుడు తన పుత్రులు, మిత్రులు, కలత్రాదుల యందు ధనమునందు తనవే అన్న భావం కలిగి ఉంటాడు. కానీ పుత్రమిత్ర కలత్రాదుల కన్నా మానవుడు వేరైనట్లు, మినుగురుల కన్నా, కొరువుల కన్నా, పొగ కన్నా అగ్ని వేరైనట్లు దేహం కన్నా జీవాత్మ వేరై ఉంటుంది. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణము వీటితో భాషించే ప్రకృతి కంటే ఆత్మ వేరుగా ఉంటుంది. అదేవిధంగా క్షేత్రజ్ఞుడైన పురుషుడు పూర్ణమైన ఆత్మ దేహాదులే అన్నట్లు భ్రమ ఉన్నా వాస్తవంలో ఆత్మ దేహం కన్నా భిన్నమైనది. ఆ ఆత్మ బ్రహ్మసంజ్ఞతో ద్రష్టయో ఒప్పుతూ అఖిల భూతాల్లో తనలో అఖిల భూతాలని కనుగొంటుంది. అంతేకాకుండా మండే కట్టె యొక్క మంట అలానే అరణంలో ఉండే అరణం అంటారు. అంటే దేన్నంటే మనం రాగి మండని
తర్వాత జమ్మి మండని కలిపి పుట్టించే నిప్పు అరణం అంటారు దాన్ని. అది మండే కట్టెమంట, అరణాలలో ఉండే నిప్పు, మునిగురులు, పొగ అనేవి అగ్ని నుండి పుట్టినవి. ఇవన్నీ కూడాను అవన్నీ కూడా అగ్నిగానే పరిగణించబడుతూ ఉంటాయి. కానీ వాస్తవంలో అగ్ని వీటి అన్నిటికన్నా విలక్షణంగా ఉన్నది. అలాగే సర్వభూతాల్లోనూ అనన్యభావంతో సర్వత్రా ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్య జ్యోతి ఒక్కటే అయినా పెక్కింటి వలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనుల్లో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రం వేరు, కానీ వెలుగు మాత్రం ఒకటే. దేవతలో ఉన్న వెలుగు, మానవుల్లో ఉన్న వెలుగు రెండు కూడా ఒకటే అని చెప్తున్నాడు పరమాత్మ. తేడా ఏమిటయ్యా అంటే, ఈ వాడు చేసిన కర్మల వల్ల వాడికి పుట్టుక దేవతగా పుట్టి భాగ్యం లభిస్తుంది అంతే. నిజానికి ఈ లోపల ఉన్న వెలుగంతా కూడాను ఆ పరమాత్మ వెలుగే సుమా. ఆత్మ సదాత్మకమై భావాతీతమై ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోపరుచుకుంటుంది. ఈ ప్రకృతి భగవాన్ని మాయాశక్తియే. ఇదే కార్యకారణ రూపంగా పరిణమించి జీవుని మోహింపజేస్తుంది. కాబట్టి భక్తుడైన వాడు దీన్ని తోసిపుచ్చి తన ఆత్మస్వరూపంలో ప్రతిష్ఠితులై ఉండాలి. రేపు మనం 75వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే